సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో రాళ్ల తాపన పనులకి బాబా అనుమతి అనే అంశాన్ని చెప్పుకున్నాం. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండం మాని చిన్న పరుపు మీద కూర్చునేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభా మండపం పూర్తి చేశారు. మసీదు ముందు ఉన్నటువంటి జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకా సాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇనుప స్తంభాలు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించారు. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి రోజు ప్రాతకాలంలోనే బాబా చావిడి నుంచి వచ్చి అది అంతయు చూసి కోపంతో వాన్ని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభాల్ని ఒక చేతితో పెకలిస్తూ రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకున్నాడు.